బెస్ట్ ఫ్రెండ్. మేము చిన్నతనంలో పెళ్లి కాక్యతము సోనరావు బ్రదరు, నేను, తర్వాత చిట్టిబాబు బ్రదరు, సుద్దపల్లిలో జాన్ బ్రదరు, ఈ నలుగురము మేము మా చిన్న పిల్లలప్పుడు 17-18 సంవత్సరాలప్పుడు పెళ్లి కానప్పుడు మేము ఇస్రాయేల్ పాస్టర్ గారు కాదరేలు వారు అంటారు, కాదరేలు గారు ఏం చేయాల అయితే ఇస్రాయేల్ పాస్టర్ గారు అయితే ఇప్పుడు పేతురు నాన్నగారు ఉన్న చర్చి వాళ్ళదే, ఆయన్ని ఇప్పుడు ఇస్రాయేల్ పాస్టర్ గారిది. అయితే అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఆయనేమో ఏదైనా మీటింగ్కి వెళ్ళేవాడు, మేమేమో చర్చిలో ఉండి అవన్నీ శుభ్రంగా నీళ్లు తోడి మొక్కలకి నీళ్లు పోతాం. మరి తర్వాత మరి అక్కడ అంతా పరిచయం చేసుకోవడం. చిన్నపిల్లలప్పుడు పెళ్లి కానప్పుడు అప్పుడు చిన్నపిల్లలు 17-16 సంవత్సరాలు అవడం. అయితే ఇక అప్పుడు అట్లా పరిచయం చేసుకుంటా ఉండడం. ఆయన వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. పాటలు మాత్రం సోనరావు బ్రదరు మంచిగా పాడుతూ ఉండేవాడు, మధురంగా పాడుతూ ఉండేవాడు. నేను ఆయన పక్క నుండి పాడిస్తూ ఉండేవాడు. పాస్టర్ గారు, ఆయన ఇస్రాయేల్ పాస్టర్ గారు, నువ్వు పాడబాక ఆయన పాడతాడని నా పక్కన ఆయన సోనరావు బ్రదర్ని పాట పాడించేవాడు. నాకేమో కొంచెం కారుగా పోతాయి, ఆయనేమో మధురంగా పాడతాడు బ్రదరు. అయితే నువ్వు ఆగని ఇట్లా టచ్ చేస్తా ఉంటాడు, నేను నోరు మూసేస్తాను, ఆయన పాడతాడు. ఇద్దరు కలిసి పాడని అంటారు, అందరూ అంటారు. ముందు పాడమని వెళ్తే అక్కడ పెడతాడు ఇద్దరిని, నువ్వు ఆగంటాడు. మళ్ళీ అంటాడు, ఒక్కోసారి అంటాడు, అయ్యా జాగ్రత్తగా ఉండాలి. ఒకడు ఇప్పుడు ఎవరన్నా కోపం వచ్చి చెంప పెట్టి దెబ్బ కొట్టాడు అనుకో, రెండో చెంప చూపించాలంటాడు కాదరేలు గారు, పాస్టర్ గారు. అయితే అట్టా ఉంటాడు. అట్లాంటి బ్రదరు మరి చాలా మరి మంచిగా మేము బాగా మెలిగాము. ఆ చర్చిలో చాలా మంచిగా పాటలు పాడుకుంటూ చాలా బాగా ఉన్నాము. ఇంత మిత్రుడిని కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. సరే తర్వాత ఉండంగా పెళ్ళి మ్యారేజ్ అయ్యాక మరి తర్వాత మరి ఎంతో మరి పిల్లల్ని బాగా పెంచుకొని, మరి ఆనందబాబుని పెంచుకొని, ఇద్దరు పిల్లలు పెంచుకొని చక్కగా ఎంతో మంచిగా ఉన్నాడు. బాగా చక్కగా ఎవరితో కూడా మాట పడకుండా ప్రేమగా ప్రార్థనలకు వెళ్తాం, మీటింగ్లకు వెళ్తాం, వాక్యం చేస్తాం, ప్రార్థనలు అంటాం, ఇంటికి వచ్చి ప్రార్థనలు చేస్తాం. మరి ఆయన ఎప్పుడన్నా మీటింగ్లకు చెబితే నేను అసలు మిస్ కాకుండా వెళ్ళేవాడిని. సొంతపల్లి మీటింగ్కి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. అట్లాంటిది హఠాత్తుగా మరి అప్పుడు ఆ రోజు తెల్లారి గట్ల చనిపోయాడు అని వార్త నాకు ఇంట్లో చెప్పగానే గుండె కొద్దిగా అట్లా టక్కైనట్టుంది నాకు. ఏందా అనేది గబగొచ్చేసరికి తీసుకెళ్ళిపోయారు డీవీసీకి అని అన్నారు. ఇక అనగానే వెంటనే నేను నా బండి తీసుకొని నిక్కర మీద వెళ్ళిపోతే తెలికి అక్కడికి వెళ్ళేసరికి ఇక కొద్దిగా తేడాగా ఉందన్నారు. అప్పుడు ఏడిచి చాలా దుఃఖపడ్డాను. మంచి శ్రేణులు కోల్పోయాను అని ఎంతగానో బాధపడ్డాను. మరి ఏం చేస్తా, ప్రభు ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళాడు మన కోసము. ఆయన ఎంతగానో మాట్లాడతాడని బాగా వేచి ఉంటాడు అనుకుంటున్నాను. మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించు.